అందరి నా సబ్స్క్రైబర్ కు, రిలేషన్స్ కు, రిలేటివ్స్ కు, ఫ్రెండ్స్ కు, కొలీగ్స్ కు, దేశ ప్రజలకు, ప్రపంచవ్యాప్త ప్రజలకు నా నమస్కారములు. తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ అధినేతగా చెప్పవలసింది ఏంటంటే, ప్రపంచంలో ద వరల్డ్ ఈజ్ ఇన్ డేంజర్. ఎందుకంటే 400 కోట్ల జనాభా చనిపోబోతున్నారు 2030 నుంచి 2050 మటుకు. ఎలా అనేదే ఈ వీడియో తప్పక చూడాలి. ఈరోజు మన వ్యవస్థ దేశం నడిచినా ప్రపంచం నడిచినా డబ్బుతో నడుస్తుంది. ఆస్తులు ఉన్నోళ్లకు ఆదాయం ఉండదు, ఆదాయం ఉన్నోళ్లకు ఆస్తులు ఉండవు, రెండు ఉన్నోళ్లకు ఏదో విధమైన లూఫుల్స్ ఎదురైతుంటాయి. కానీ ఆస్తులు భూమి రూపంలోనో లేకుంటే దేని బిల్డింగ్స్ కానీ రెంట్స్ రూపంలో ఉన్నదనుకో ఆవిరైపోతుంది. రాబోయే రోజుల్లో ఎలా ఆవిరైపోతుంది అనేది ఈ వీడియో చెప్తుంది. ఎందుకంటే వాతావరణం మార్పుల వల్ల. సో అందుకే ఈ టాపిక్ పేరు వచ్చేసి ద వరల్డ్ ఈజ్ ఇన్ ఇమినెంట్ డేంజర్, 4 బిలియన్ డీపాపులేట్, క్లైమేట్ క్రైసిస్ బిట్వీన్ 2030 అండ్ 2050. సో ఈ కొత్త స్టడీ ఏం చెప్తుందంటే, మన భూమి అనే ప్లానెట్ డేంజర్ జోన్ లో ఉంది. డేంజర్ జోన్ ఎందుకు ఉందంటే ఓవర్ హీట్ అయిపోతుంది. సూర్య కిరణాల వల్ల ఓవర్ హీట్ అయిపోయి ఆ న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే వాటర్ ఉన్నదో తగ్గిపోతున్నాయి అన్నమాట. సో దాని మూలంగా ఒక మనుషుల ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా విపరీతంగా అన్కంఫర్టబుల్ అవుతుంది. ఇదొకటి. సో మన అర్త్ అనేది క్వైట్ సిక్ అయిపోయింది అండ్ డేంజర్ జోన్ లో ఉంది. ఎందుకు ఉంది అంటే చెట్లు గాని ఇవన్నీ తగ్గిపోతున్నాయి. సో ఎయిర్ అనేది క్లీన్ గా లేదు. సో ద స్టడీ బై ద ఇంటర్నేషనల్ సైంటిస్ట్ గ్రూప్ అర్త్ కమిషన్ ఏం చెప్తుందంటే, రాబోయే రోజుల్లో క్లైమేట్ క్రైసిస్, వాతావరణ మార్పులు అండ్ ఎయిర్ పొల్యూషన్ ఒకటి, అండ్ నైట్రోజన్ కంటామినేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఫర్టిలైజర్ ఓవర్ యూజ్. నైట్రోజన్ అనేది ఫర్టిలైజర్స్ ఏదైతే పంటలు పండిస్తామో కంటామినేట్ అయిపోయింది. అండ్ గ్రౌండ్ వాటర్ సప్లైస్ డిక్రీజింగ్, భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. ఇప్పుడు భారతదేశంలో భూగర్భ జలాలు 100% నుంచి 60% ఇవాపరేట్ అయిపోయినాయి, 40% ఉంది. ఫ్రెష్ వాటర్ కూడా తగ్గిపోయింది. అండ్ అన్బిల్ట్ న్యాచురల్ ఎన్వైరన్మెంట్ అంటే చెట్లు పెంచక అది పెంచక ఇదైపోతుంది అనమాట. సో ఎయిర్ పొల్యూషన్ అనేది డేంజరస్. సో లోకల్ గానీ రీజనల్ గానీ. సో ఏదైతే వాతావరణం ఉన్నదో హార్మ్ఫుల్ గా ఉంది మనుషులకు. సో బై 2030 ఇదే విధంగా 2030కి పొల్యూషన్ ఇట తగ్గియలేకపోయినామా అనుకో, కాలుష్యము, ప్రతి ఒక్కరు ఇంటి నుంచి బయటికి వెళ్ళాలంటే ఆక్సిజన్ కిట్ వేసుకొని వెళ్ళాలి. అంత విధంగా పొల్యూషన్ అయిపోతుంది. సో అర్త్ అనేది డోంట్ మిక్స్. ఎందుకంటే భూమిలో ఉన్న అర్త్ ఉన్న ఫ్రెష్ వాటర్ సేఫ్టీ లేదన్నమాట. అండ్ అర్త్ ఆన్ బింక్ అంటే ఎడ్జ్లు ఉన్నాయి కాబట్టి యునైటెడ్ నేషన్స్ వాళ్ళు హెచ్చరిస్తున్నారు ఏంటంటే, రెడ్ అలర్ట్ ప్రకటించారు ప్రపంచ వ్యాప్తంగా. క్లైమేట్ చేంజ్ ఏదైతే ఎక్స్ట్రీమ్ హీట్ ఉందో అది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. 1.5 degrees ఇంక్రీజ్ అయింది. దాన్ని అలానే ఇంక్రీజ్ అయిందనుకో చాలా వినాశానికి దారితీస్తుంది. ఎందుకంటే ఇంక్రీజ్ అయింది దేనివల్ల అయింది, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండ్ వాటర్ టెంపరేచర్స్ పెరిగిపోయినాయి, మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్, హిమాలయ పర్వతాలు, అట్లాంటిక్ ఓషన్లు, ఐస్ ఇదైపోయింది, సీ ఐస్. వార్నింగ్ దట్ రివర్స్ గా చేద్దామంటే ఇన్అడిక్వేట్, రివర్స్ గా చేయలేకపోతున్నారు. ఇంకో స్టడీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ ఏం చెప్తుందంటే, ఈ వాతావరణ మార్పులు క్లైమేట్ క్రైసిస్ మనుషుల్ని చంపేస్తుంది, డీపాపులేట్ చేస్తుంది. ఎప్పుడు 4 బిలియన్ అంటే 400 కోట్ల మంది గ్లోబల్ గా చనిపోతారనమాట 2030 నుంచి 2050 మటుకు. దాని మధ్యలో అందరు చనిపోతారు.
ఇంకోటి యాజ్ పర్ స్టడీ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ 1. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే అదొక వైరస్ అన్నమాట. సో యాంటీబయాటిక్స్ గోళీలు వేసుకున్నాక విపరీతమైన ఏదైనా బీమార్ రావడము, ఇన్ఫెక్షన్ కావడము, ట్రీట్మెంట్ జరిగితే తగ్గకపోవడము, దాని మూలంగా చనిపోతారు. 1 crore మంది 2050 మటుకు చనిపోతారు. ఇది స్టడీ, నేను చెప్పేది కాదు, ఇది స్టడీ చెప్తుంది. బై 2030 అంటే 2030లో వైరసెస్ కెన్ కిల్, వైరస్లు వస్తాయి కాబట్టి 2 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా చచ్చిపోతారు. సో ఇదంతా మరణాలకే దారితీస్తుంది. కాబట్టి అట్ ప్రెసెంట్ ఇన్ ఇండియా ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్ లో బెంగళూరు సిటీ అనేది భూగర్భ జలాలలో నీళ్ళు లేవు. భూగర్భ జలాలు అంటే ఎందుకు నీళ్ళు లేవు అంటే లోపల భూమిలో కొన్ని కిలోమీటర్ లోపల అక్వాఫైర్స్ అని ఉంటాయి, భూమిలో వాటర్ ఉంటది అనమాట, అవన్నీ ఇంకిపోయినాయి. సో దాని మూలంగా లేవు. హైదరాబాద్ నెక్స్ట్ మనదే. ఇక హైదరాబాద్ సిటీ కూడా భూగర్భ జలాలు తగ్గిపోబోతున్నాయి కాబట్టి వాటర్ షార్టేజ్ వస్తుంది. ఇరిగేషన్ పంటలు పండియాలన్నా కూడా వాటర్ కావాలి, ఏడు నుంచి వస్తుంది, రాలేదు. సో తెలంగాణ అనేది డ్రాట్ క్రైసిస్ ఉన్నది. సో వాటర్ లెవెల్స్ రిజర్వాయర్స్ ఏవైందో అవన్నీ తగ్గిపోతున్నాయి. సో హైదరాబాద్ లో ఫార్మా సిటీ అనేది క్యాపిటల్ ప్రపంచ వ్యాప్తంగా. ఫార్మా మందుల ఫ్యాక్టరీలు నడవాలంటే నీరు కావాలి, నీరు లేనిది మందుల ఫ్యాక్టరీలు నడవాయి. సో దీని మూలంగా కూడా మందుల ఫ్యాక్టరీలు కూడా సిక్కాయి కాబోతున్నాయి. మన భారత ప్రభుత్వము కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఏమని అంటే అది బ్యాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే డీజిల్, మన ఫర్నెస్ ఆయిల్ ఇవన్నీ వాడకుండా చేస్తే పొగలు రావన్నమాట. ఇట్లనే బాడీ పొగలు వస్తున్నాయి. PM 2.5 హార్మ్ఫుల్ పొల్యూటెన్స్, విపరీత పొల్యూషన్ ఆల్ ఓవర్ స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు పొల్యూషన్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నది ఇప్పుడు. అండ్ బ్యాన్ 76% ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్ జనరేట్ ఎలక్ట్రిసిటీ. మనకు కరెంట్ ఉత్పత్తి అవుతుందంటే ఫాసిల్ ఫ్యూయల్ కాలుష్యంతోని 76% తోని ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అవుతుంది. అవి బ్యాన్ చేయాలి. మన బ్యాన్ కోల్ ద్వారా కూడా ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అవుతుంది కాబట్టి 73 అవి కూడా బ్యాన్ చేయాలి. సో ఇండియాలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిటింగ్ ఎంత ఉన్నాయంటే కాలుష్యం లెవెల్స్ 4 బిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ CO2 పర్ ఇయర్. కార్బన్ డైఆక్సైడ్ అనేది 4 బిలియన్ మెట్రిక్ టన్స్ ఏడాదికి ఉత్పత్తి అవుతుంది. మళ్ళీ దీనికి సొల్యూషన్ ఎట్లా? సొల్యూషన్ అంటే ప్రస్తుతము ఏవైతే కంపెనీలు కాలుష్యం ప్రొడ్యూస్ చేస్తున్నాయో దానికి డబుల్ GST ట్యాక్స్ వేయాలి. ఒకటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్పింది, నేను చెప్పేది కాదు, గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది. అండ్ ఇంపోర్ట్ సోలార్ ప్యానెల్స్ అనేది ఇండియాలో భారత ప్రభుత్వం తయారు చేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికి చైనా గవర్నమెంట్ సోలార్ ప్యానెల్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఆ సోలార్ ప్యానెల్స్ ప్రతి ఇంటి వాళ్ళు మనం కొనుక్కోవాలి. సోలార్ సబ్సిడీ మీద కొనుక్కొని ఇన్స్టాల్ చేసి ఎండ్ వచ్చింది అనుకో సోలార్ ఎనర్జీ ఇది అవుతుంది. ఎనర్జీ ఇది స్టోర్ కూడా అవుతుంది. మళ్ళీ వానకాలం ఉన్నది, చీకట్లు ఉన్నది అనుకో ఆ ఎనర్జీ అనేది మళ్ళీ కరెంట్ వస్తుంది అనమాట. ఈ విధమైన టెక్నాలజీ ఇప్పుడు ఉంది. సో ఈ టెక్నాలజీ రావాలి. సుస్థిరమైన గవర్నమెంట్ ఉంటే ఈ టెక్నాలజీ రప్పిస్తారు. నెక్స్ట్ మళ్ళీ పెట్రోల్ డీజిల్ వెహికల్స్ ఉన్నాయి, ఇవన్నీ విపరీతంగా ఉన్నాయి. మళ్ళీ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయంటే ఛార్జింగ్ స్టేషన్స్ లేవు, పార్కింగ్ లేకున్నా కానీ అమ్ముడు పోతున్నాయి. సో పార్కింగ్ ఉంటేనే అమ్మాలి వెహికల్స్. గవర్నమెంట్ కంట్రోల్ ఏం లేదు ఇప్పుడు. కావున దీనికి సొల్యూషన్ ఏంటంటే ఛార్జింగ్ స్టేషన్ ప్రతి లొకేషన్ లో పెట్టాలి. ఏడైతే పెట్రోల్ పంపులు ఉన్నాయో దీనికి విదిన్ మినిట్స్ లో ఛార్జ్ అయిపోతుంది. హార్వర్డ్ సైంటిస్ట్ ఇన్వెంట్ చేసింది ఏంటంటే సాలిడ్ స్టేట్ లిథియం బ్యాటరీ దట్ చార్జెస్ ఇన్ మినిట్స్. లిథియం బ్యాటరీ చార్జెస్ ఇన్ మినిట్స్. అది 6000 టైమ్స్ ఫాస్ట్ గా 3 యావరేజ్ వెహికల్స్ గా ఛార్జ్ అయిపోతుంది. ఎలక్ట్రికల్ వెహికల్ అంత ఫాస్ట్ గా ఉంటది అనమాట. సో ఇంకోటి ఏదైతే డిఫారెస్టేషన్ అయ్యిందో, అడవులు కానీ ఇవన్నీ తగ్గిపోయినాయో రీఫారెస్టేషన్ చేయాలి. దేంట్లో అంటే చెట్లు నాటాలి. ట్రీస్ ఫర్ ద ఫ్యూచర్. చెట్లు నాటితే ఏమవుతుంది, మళ్ళీ ఎయిర్ అనేది క్లీన్ అవుతుంది. ఇది ఒకటి ప్రక్రియ.
అండ్ ఎన్కరేజ్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్. గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ రిన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, దీని మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇండియాలో ఏ కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీల మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కు ఇవ్వాలి, ప్రోత్సాహం ఇవ్వాలి, సబ్సిడీలు ఇవ్వాలి. సో ప్రపంచవ్యాప్తంగా సిటీలు ఏమైతున్నాయంటే హెల్తీ ఫుడ్ లేదు, హెల్తీ ఫుడ్ పండిస్తలేరు. హెల్తీ ఫుడ్ తినడం, అన్హెల్తీ ఫుడ్ తినడం వల్ల బీమారితో చచ్చిపోతుంది. సో ప్రపంచ వ్యాప్తంలో 300 కోట్ల మందికి ఆహారం అనేది హెల్తీ ఫుడ్ లేదనమాట, 300 కోట్ల మందికి. సో ఇంకొకటి క్యాన్సర్ కేసెస్, ఇవి పొల్యూషన్ ఉంది, పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయినాయి. మందులు పండించే పంటలు కూడా పెస్టిసైడ్ తో పండిస్తున్నారు. ఇవన్నీ నీళ్లు కూడా కాలుష్యం ఉన్నాయి కాబట్టి క్యాన్సర్ కేసెస్ విపరీతంగా పెరుగుతున్నాయి. గ్లోబల్ క్యాన్సర్ కేసెస్ ఇంక్రీజ్ అవుతాయి 77% బై 2050. 100% లో 77% మందికి క్యాన్సర్ వ్యాధులు వస్తాయి. అబౌట్ ప్రతి ఇంట్లో 5 మందిలో ఒకరికి క్యాన్సర్ వస్తుంది. అండ్ లైఫ్ టైంలో 9 మందిలో ఒకరికి మగవారికి వస్తుంది, 12 మందిలో ఒకరికి ఆడవాళ్ళకి వస్తుంది క్యాన్సర్ డిజీజ్. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్నారు, నేను కాదు. ఇంకోటి అట్ ప్రెసెంట్ 99% మంది ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం గాలే పీలుస్తున్నారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి కాపాడవలసింది ఏంటంటే పిల్లలు అండ్ ఓల్డ్ ఏజ్ మనుషులు. సో వీళ్ళని కాపాడుకోవాలి, మన ప్రథమ బాధ్యత. వీళ్ళు ఎంతో బై 2090 సంవత్సరంలో ఎక్స్ట్రీమ్ ఇదే విధంగా ఉంటే ఎక్స్ట్రీమ్ హీట్ తోని ఏమైపోతుందంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోతుంది. ఎవరు 50 సంవత్సరాలు మించి బతకరు. అప్పుడు హాస్పిటల్స్ అన్ని షట్ డౌన్ అయిపోతాయి. ఇది నేను చెప్పేది కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రెడిక్ట్ చేసేది. సో అంటే రోబోలు అన్నమాట. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్, ఇది వచ్చే ఏడాది నుంచి స్టార్ట్ కాబోతుంది వరల్డ్ వైడ్ గా. మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేనిచో పర్యావరణం కాపాడలేము, సామాజిక వర్గాన్ని కాపాడలేము. ఎందుకంటే మంచి పరిపాలకులు కావాలి. సో ఎందుకంటే వాతావరణ మార్పుల్ని కనిపెట్టేది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు తుఫాన్లు వస్తాయి, ఎప్పుడు వినాశనం వస్తాయి ముందే చెప్పేస్తుంది. ఇంకోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సముద్రం కాలుష్యం అయిపోయినా సముద్రాన్ని కూడా క్లీన్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసైకిల్ వేస్ట్ కూడా పరికరంలో ఇది ఒక ఇది చేయగలుగుతుంది. ఇంకోటి డిఫారెస్టేషన్, ఏడేడు అడవులు తగ్గుతున్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజీగా కనిపెడుతుంది. ఇంకోటి ఐస్ బగ్స్, ఇప్పుడు అట్లాంటిక్ ఓషన్ లో ఐస్ మెల్ట్ అయిపోతుంది. సో ఎంత ఫాస్ట్ గా మెల్ట్ అవుతుంది, ఏడేడ ఫాస్ట్ మెల్ట్ అవుతుంది అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెడుతుంది. సో ఈ బాధ్యతపరమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్నో కంపెనీలకు రిస్క్ అనేది మినిఫై చేస్తుంది అన్నమాట. ఇంకోటి డిజిటల్ టెక్నాలజీ వచ్చేసింది, బ్లాక్ చైన్ టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో కరెన్సీ నోట్లు చపాంచరిగా అంత ఆన్లైన్ సిస్టమే, ఏదున్నా అప్పుడు బ్లాక్ మనీ ఉండదు, ఏది ఉండదు. సో ప్రజలారా నేను చెప్పేది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా పర్టికులర్లీ భారతదేశము చాలా ప్రమాదకరంలో రాబోతుంది. మీరు పరిపాలకులని మంచి పరిపాలన, ఇప్పుడు మోడీ గవర్నమెంట్ అన్నాడు, గ్లోబల్ లీడర్ అయినా, సో మంచి పరిపాలిస్తుండు. ఈ రోజు నాకు ఆశ్చర్యం కలిగింది ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లంచకొండి నాయకత్వం. ఎందుకంటే రాహుల్ గాంధీ బ్లాక్ మనీ అంతా స్విస్ బ్యాంకులు ఉంది, అతని మీద 5,000 కోట్ల స్కామ్ ఉంది. రేవంత్ రెడ్డి సీఎం తెలంగాణలో కూడా ఈడీ కేసులు ఉన్నాయి. మళ్ళా ఆల్రెడీ కుంభకోణాల్లో మునుగు తేలుతుండు కేసీఆర్ ప్రభుత్వము. సో ఇవన్నీ వీళ్ళంతా ప్రజాధనాన్ని దోచుకున్న వాళ్ళు కాబట్టి ఇది తప్పు కాదు, ఇది నిజము. కావాలంటే మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వీళ్ళ గురించి ఏమేం స్కామ్స్ జరిగినాయో ఇవన్నీ తెలుసుకోవచ్చు. ఈడీ కేసులని, సిబిఐ కేసులని ఇవన్నీ థ్రెట్ ఉన్నది. కావున వీళ్ళంతా ఒకటైపోతారు.
బీజేపీ ఒకటైపోతుంది, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఒకటైపోయి డబ్బులకు ప్రజలు నోట్లు వంచి ఇస్తే ప్రాబ్లం. ఎందుకంటే మీ చేతిలోనే, మీ ప్రాణాలు మీ చేతిలోనే ఉన్నాయి. సుస్థిరమైన పరిపాలనకి మీరు ఓటేయండి. సో బీజేపీలో కూడా దొంగలు ఉన్నారు, లేరని కాదు, దొంగలు ఉన్నారు. ఎందుకంటే ఇట మురికిని క్లీన్ చేసుకొని కొందరు దొంగలు అందులో దుంకినరు, అంతే. దొంగతనం చేయనియరు అనమాట. వీళ్ళంతా ఒక మాఫియా అనమాట, మాఫియా టైప్. ఈ పార్టీలకి ఆ పార్టీలు వెళ్తారు, ఆ పార్టీలో వెళ్తారు. ఎవడు గెలవాలనో వాడు గెలుస్తాడు, గెలవనోని లెక్కనే వస్తారు. అంతా ఇది డమ్మి అనమాట. అవసరాన్ని బట్టి మర్జ్ అవుతుంటారు అనమాట. సో ఇది పాలిటిక్స్. కావున ప్రపంచ కంక్లూజన్ ఆఫ్ ద వీడియో ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ నేను ఎన్ని స్కామ్స్ ఉన్నా ప్రతి ఒక్కరికి ఆ యొక్క లాయర్ అనేది కొట్లాడతాడు. ఎవడైతే తప్పు పని చేసి తప్పును నిజాన్ని అబద్ధం చేస్తాడో, వాడు ఎవిడెన్స్ గాని విట్నెసెస్ గాని అబద్ధం చేస్తాడో, ఫస్ట్ సుప్రీంకోర్టు శిక్ష ఆ లాయర్కి వేయాలి. 5 years సస్పెన్షన్ బార్ కౌన్సిల్ నుంచి తీసేస్తే దానికి ఒక యాక్ట్ తేవాలన్నమాట. సో తెస్తే బాగుంటుంది. నెక్స్ట్ కంక్లూజన్ ఆఫ్ ద వీడియో వచ్చి, వరల్డ్ చాలా డేంజర్ లో ఉంది కాబట్టి ఈ మనుషులే క్రియేట్ చేసారు. పొల్యూషన్ మనుషుల ద్వారానే, వార్స్ మనుషుల ద్వారానే, మ్యాన్ మేడ్ వైరసెస్, పేదరికము, ఈ డిక్రీజ్ రిసోర్సెస్. ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది. సో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అయింది. ఎక్కడైనా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్, కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. కాబట్టి ప్రజలారా నేను చెప్పేది ఏంటంటే, మనమంతా అప్రమత్తం ఉండి, సో ప్రతి ఒక్కరి బాధ్యత, మన చిల్డ్రన్స్ ఇదే విధంగా కంటిన్యూ అయితే మన పిల్లలకు భవిష్యత్తు లేదు, మీకు లేదు, సర్వనాశనం కాబోతుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఏం చెప్తున్నారంటే 400 కోట్ల మంది 2030 నుంచి 2050 మటుకు చనిపోతుండ్రు. ఈ వీడియో తప్పక చూసి అందరికి షేర్ చేసి, మీరు అక్రమంగా సంపాదించే బదులు న్యాయంగా ఉండాలంటే న్యాయంగా పాలకులు ఉండాలి. గవర్నమెంట్ కూడా న్యాయంగా ఉంటే అన్ని, బిజినెస్ ఎన్విరాన్మెంట్ కూడా న్యాయంగా ఉండాలి. కాలుష్యం లేని పంటలు నాయిస్తే అందరం మంచిగా ఉంటాం. సో ఇదే ఇందులో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను సొల్యూషన్ చెప్పాను. మీరందరూ ఈ వీడియో చూసి అప్రమత్తం కావాలని కోరుకుంటున్నాను. మీరు వెబ్సైట్ కూడా చూడొచ్చు, అది కన్స్ట్రక్షన్ అవుతుంది. www.telanganadeshamleader.com. ఇది తొందరగానే ముందుకు వస్తుంది. అందులో పోతే మీకు ప్రపంచంలో ఏ విధంగా ఉన్నది, మనం ఏ విధంగా ఉండాలనేది ఆ వెబ్సైట్లో ఉంటుంది. కావున నేను అందరికీ, నా సబ్స్క్రైబర్ కు, రిలేషన్స్ కు, ఫ్రెండ్స్ కు, కొలీగ్స్ కు, ప్రజలకు, దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ కు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.